ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఆగస్టు 11. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. తన బాల్యము నుండి యోసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకున్నటకు నేర్చుకొనెను. అతని బంధువులు విడిచిపెట్టిరి, అతని స్నేహితులు అతనిని మరిచిపోయిరి. ఏ ఒక్కరును సహాయం చేయుటకు కానీ దయచూపుటకు కానీ లేని సమయములు గలవు. ప్రోత్సాహపరచుటకు ఆదరించుటకు కానీ ఎప్పుడునూ ఎవరి దగ్గర నుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు. ఆ దినములలో దేవుడు తనకు ఎంతో విలువైన వాడుగా అయి ఉండవచ్చునని ఎక్కువ సమయము ప్రార్థనలో దేవునితో సంభాషించుచు గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను. ఈ విధముగా ఒక దినమున పొందబో ఉన్నతమైన స్థానము కొరకు దేవుడు యోసేపునకు శిక్షణనిచ్చెను. దేవుడు యోసేపుకు కుమారుని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మర్చిపోలేదనియు విడిచిపెట్టలేదనియు ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాడనియు మరియు ఆయన తన కొరకు చేయుచున్నదంతయు అర్థం చేసుకుని వానికి మనష్షే అని పేరు పెట్టెను. దేవుడు మనము కూడా తన హృదయమునకు సమీపంగా ఉండవలనని కోరుచున్నాడు. ఈ లోకములోనే గాక రానున్న రాజ్యములో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవలనని కష్టముల ద్వారా తీసుకుని వెళ్ళి మనలను సిద్ధపరచుచున్నాడు. ఈ కష్టములు ఎంత బాధకరమైనవైనప్పటికీ వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలెను. నీవు ఈ శ్రమల ద్వారా వెళ్ళని ఎడల నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగి ఉందువు. కానీ దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానములో నీవు ఉండగోరని ఎడల తప్పక అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొనవలెను. ప్రతి విశ్వాసి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసినదే. లేఖనములలో మనము చదువుచున్న దేవుని భక్తులందరూ భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళి ఉన్నారు. దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళిన వాడై ఇలాగున చెప్పుచున్నాడు. విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 30లలో అపోస్తలుడైన పౌలు వెళ్ళిన 40 కంటే ఎక్కువ శ్రమల పట్టిని చూచుదుము. కనుక రానయున్న దినములలో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను సిద్ధపాటును కలిగి ఉండు ఆధిక్యతను మనకిచ్చినందులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.